దేవునికి స్తోత్రం. ముందు 2 వీడియోలు మాట్లాడాను హృదయం కోసం. ఈ వీడియో కూడా మీరు వినండి. 3వ వీడియో శ్రద్ధ కలిగి వినండి. హృదయంలో క్రొవ్వు ఉన్నదని మనం తెలుసుకోగలిగాం. క్రొవ్వు ఉంటే దేవునికి తెలుసు. క్రొవ్వు ఉన్నవాడు, పొగరున్నవాడు, గర్వం ఉన్నవాడు, అహంభావం ఉన్నవాడు మంచి మాటలు వినడు. డాక్టర్కి తెలుసు ఏమవుతాడు క్రొవ్వు ఉన్నాడు. దేవుడికి తెలుసు వాడు చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తాడు. అందుకని నీవు చనిపోకముందే దేవుణ్ణి తెలుసుకో, నీ హృదయాన్ని సరిచేసుకో అనే ఈరోజు ప్రతి లేఖనాలు చదువుకోండి. ముందు వీడియోలో మాట్లాడాను, 2 వీడియోలు, ఈ వీడియో కూడా మీరు వినండి. అయితే చాలా హృదయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ హృదయంలో కూడా ఏముందో తెలుసుకోవాలి. చాలా హృదయాలు ఉన్నాయి. దేవుడి చిత్తమైతే మాట్లాడుకోవచ్చు. నేను వీడియోలు చాలా పెట్టాను. ఇర్మియా అధ్యాయంలో హృదయంలో ఏముందో ప్రజలకు తెలియాలి. ఇర్మియా అధ్యాయంలో 17వ అధ్యాయం 9, 10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. సహోదరులారా, నీ హృదయం నిన్ను మోసం చేస్తుందా? భర్తకు అన్యాయం చేసే మనసు ఉందా? నీకు హృదయం ఉందా? భార్యకి అన్యాయం చేసే మనసు, హృదయం నీలో ఉందా? మోసకరమైనదంట హృదయం. ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఇది ఒక వ్యాధితో నింపబడి ఉంటుందంట. సాతానుగాడికి సంబంధించిన వ్యాధి అది. వాడు నింపేస్తాడు. పాపం అనే వ్యాధితో నింపి వరుస వాయిల్ లేకుండా తిప్పేస్తాడు వాడు. ఈ వ్యాధి డాక్టర్లు నయం చేయలేరు. ఆయన ఒకనొకప్పుడు అదే వ్యాధి నాలో ఉంది. అలాంటి వ్యాధి కలిగి జీవించిన నన్ను ఈ లోకం నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన సరి చేసాడు, ఆయన ట్రీట్మెంట్ చేసాడు. అందుకే దుర్గా మల్లికార్జున అలియాస్ మల్లిబాబు వ్యాధితో నింపబడిన వాడికి దేవుడు ట్రీట్మెంట్ చేసి బ్రదర్ శైలేష్ పాల్గా ఈరోజు ఆరోగ్యవంతుడిగా ఈ వాక్యంతో నాకు ఆహారం ఇస్తూ, ఈ వాక్యమైన ఆహారం అని తృప్తైన ఆహారం ఇస్తూ, తేనికన్నా మధురంగా ఉంటుంది ఈ బైబిల్ వాక్యం. మనం చదువుతుంటే అదే ఆహారముగా శక్తిని, బలాన్ని ఇస్తూ, నన్ను బలపరచిన వాని యందే సమస్తము చేయగలను. ఫిలిప్స్లో పౌలు గారు 4వ అధ్యాయం 13లో చెప్పినట్లు నేను కూడా నన్ను బలపరచిన వాని యందే నేను సమస్తము చేయగలను. ఈ బైబిల్ వాక్యాలు మాట్లాడగలను. ఎంతోమందికి సువార్త ప్రకటించగలను. అనేక రకాల ఆత్మలు నశించిపోకుండా వారిని దేవుడు మార్గములో నడిపించగలను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బలము నాకు తోడుంటే చాలు, ప్రపంచం అంతా తిరిగి వస్తాను. వ్యాధి గలిగా ఉందండి, వ్యాధితో ఉందంట, నింపబడి ఉందంటే దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించేవాడును, అంతరింద్రియములను పరీక్షించేవాడును. దేవుడికి స్తోత్రం. హృదయాన్ని, అంతరంగాన్ని పరిశోధించేవాడు, పరీక్షించేవాడు ఆయనే. నీవు కానీ ఆ వ్యాధితో కానీ నింపబడి, పాపముతో నింపబడి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావో దేవుడికి తెలుసు. తర్వాత ధనవంతుడు ఆ పాతాళంలోకి వెళ్ళి పట్టబడాక ఆ యొక్క అగ్నిలో పడిపోకంటే ఇంకా తీర్పులోకి వెళ్ళలేదు ధనవంతుడు. లోకాసువార్త 16వ అధ్యాయం చదువుకోండి. యాతన పడిపోతూ ఉన్నాడు. ఆ వ్యాధితో నింపబడ్డాడు కనుక పాతాళంలోకి వెళ్ళాడు. మంచి హృదయంతో ఉన్న లాజరు పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నీవు నశించిపోకూడదని ఈ మాటలు. నీలో అటువంటి వ్యాధి, పాపం అనే వ్యాధి నీలో ఉంటే ఎవరు ట్రీట్మెంట్ చేయలేరు, ఒక్క దేవుడు మాత్రమే. నీ ప్రాంతంలో ఉన్న చర్చికి వెళ్ళి దేవుడు మాటలు విను. ఇది మతము కాదో సహోదరుడా, మనసు మారడము. మత మార్పిడి కాదు, నీ మనసు మారడము, నూతన జీవితం నీకు రావడము. పాపిష్టి జీవితముతో ఒకనకప్పుడు దుర్గా మల్లికార్జున అలియాస్ మల్లిబాబు ఈ లోకములో అందరినీ బాధ పెట్టాడు. ఈరోజు దేవుణ్ణి సంతోషపరుస్తూ ప్రజలందరి దృష్టిలో ఒక మంచివాడిగా ముందుకు వెళుతున్నాడు. దేవుడు దయ, మనుషుల దయతో నింపబడిన నీవు కూడా అదే స్థితిలో ఉండాలని. ఆ వ్యాధి దేవుడు ఒక్కడే నయం చేయగలడు.
నీవు కూడా దేవుడి కొరకు బ్రతకాలి. మంచి మాటలు ఎంతోమందికి చెప్పాలి. ఎంతోమంది నశించిపోతున్నారు ఈ వ్యాధితో, ఈ లోకమనే పాపమనే వ్యాధితో. హృదయంలో క్రొవ్వు నింపుకొని దేవుడు మాటలు వినక చెవులు మందమైపోయి, కళ్ళు గ్రుడ్డివారలు అయిపోయి, బైబిల్ చదవలేక, దేవుడు మాటలు వినలేక, మంచితనాన్ని అడ్డుతూ రే ఇది నా దేశమురా అని కొంతమందిని చీపుగా మాట్లాడుతూ సువార్తను అడ్డి ఇష్టాసారంగా ప్రవర్తిస్తున్న వారిని నేను బతిమాలుకుంటున్నాను. మిమ్మల్ని సహోదరులారా, మంచి మాటలు చెప్పనందుకు వచ్చిన సువార్తను నువ్వు అడ్డుతున్నా. ఆ సువార్త అంటే ఏంటి తెలుసా? ఆ సువాసన, ఆ మాటలు వింటే దేవుని మాటలు నీ బ్రతుకు మార్చడానికి నీ ప్రాంతానికి దేవుడు సేవకులను పంపించాడు. నీ జీవితంలో సువాసనే నీకు లేదు. దేవుని వాక్యంతో నింపి, నీ జీవితంలో సువాసనతో నింపి నీ జీవితాన్ని కట్టాలని, నరకాన్ని తప్పించి పరలోక రాజ్యం ఇవ్వాలని. నీ కుటుంబంలో నీ బిడ్డలు కలబడుతున్నారు. నీ కుటుంబంలో నీ భార్య నిన్ను ద్వేషిస్తుంది. నీ కుటుంబంలో నీ భర్తని పట్టించుకోకుండా స్త్రీ ఉన్నది. ఇష్టాసారంగా నిన్ను, నీ కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు ఎవరైనా నిన్ను ఇబ్బంది పడి లోకంలో ఉన్నావు కనుక అన్నింటి నుంచి తప్పిద్దామని దేవాది దేవుడు ఈ లోకం అనే స్నేహం నుంచి విడుదలిచ్చి దేవునితో స్నేహం ఇచ్చి ఆయన మార్గంలో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనే మార్గంలో నడిపించాలని సువార్త పంపిస్తే ఆ మంచి మాటలు నీకు ఎక్కవరా నాన్న. ఒక దినము ధనవంతుల్లాగా రుద్దు. కానీ నీకు అవకాశం ఉంటే అన్ని గ్రంథాలు చదువు, బైబిల్ గ్రంథం చదువు. ఈ బైబిల్ గ్రంథం నీకు ప్రాణం పోస్తుంది, నిన్ను సరిచేస్తుంది, నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది. ఒక దినము నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇస్తుంది. ఈ లోకంలో దేనికి ఆశపడొద్దు. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, నువ్వు ఎంత అందగాడివైనా, నువ్వు ఎంత పోటుగాడివైనా, ఎంత పొలిటికల్ లీడర్ అయినా, నీవన్నీ వదిలేసి లాస్ట్కి నీవే కాదు పోవలసిందే. పుట్టాక చావక తప్పదు. తర్వాత నువ్వు మంచివాడివా చెడ్డవాడివా తీర్పులోకి వెళతావు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇకపై నుంచి మనం కొన్ని మాటలు చదువుకొని ముందుకు వెళదాం. అందుకే ఈ వ్యాధి భయంకర వ్యాధితో దావీదు గారు నింపబడి, దావీదు గారు నాతాను ద్వారా సరి చేసుకున్నాక దావీదు గారు ఒక మాట చెప్పారు. చూడండి, ఈ యొక్క మాట చూడండి. ఇలా నువ్వు పంచుకో, నువ్వు తెలుసుకొని బ్రదర్ సైలేష్ పాల్ చెప్తున్నారు కదా, ఇంకా ఎంతోమంది మీకు చెప్పు ఉంటారు, తెలుసుకోండి. ఇక్కడ నాతాను 2 సామ్యుల్లో దావీదుతో మాట్లాడాక 2 సామ్యులు 12వ అధ్యాయంలో దావీదు సరి చేసుకొని ఇక్కడ దేవుడితో మాట్లాడుతున్నాడు. నీవు కానీ ఈ వ్యాధితో నింపబడి ఉంటే నువ్వు కూడా ఎలాగాడు. 51వ అధ్యాయము 10వ వచనం, దేవా నా యందు శ్రద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము అని అడుగు. ఇది ఎవరు కూడా నూతన హృదయం నీకెవరు, ఆయన ఒక్కడే. తర్వాత తెలుసుకో, సామెతలు 19లో చూసుకో, నూతన అడిగి దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు 23లో. ఈ మాటలన్నీ వినండి. సామెతలు 23:19, నా కుమారుడా నీ విని జ్ఞానం తెచ్చుకో, నీ హృదయము యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. ఇది దేవుణ్ణి అడిగి చక్కగా యథార్థమైన హృదయం ఏంటో తెలుసుకో. కనులతో నీవు ఒక నిబంధన చేసుకొని నీ హృదయం భద్రంగా కాపాడుకొని. సామెతల అధ్యాయం మంచి మాట ఉంది చూడండి. నువ్వు కనులతో పాపిష్టివన్నీ చూడటం కాదు, ఎదుటివారి భార్య అని చూడటం కాదు. ఏంటి ఇలాంటివి చేస్తే ఊరుకుంటాడు దేవుడు? నీకు మరి సాతానుగడు ఏం చేస్తాడు? అలాగే చూడరా, అలాగే నింపబడరా, అలాగే పాపంతో ఉండరా, తర్వాత చచ్చిపోయి శపించబడి నరకానికి వెళ్ళిపోరా, నాతో పాటు నువ్వు రారా బాబా అంటాడు. కానీ దేవుడు అలా కాదే. దేవాది దేవుడిని ఆ దేవాది దేవుడు ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చి మాలాంటి వారిని అందరినీ ఆనాడు శిష్యుల్ని ఎన్నుకొని, మాలాంటి వారిని ఎన్నుకొని మీకోసమే రా ఈ సువార్త, మీకోసమే నాన్న ఈ సువార్త. ఈ మంచి మాటలు నువ్వు వింటే నిత్యాగ్ని తప్పించబడతావని. మంచి మాటలు నీ పెదవులతో, నీ నాలికతో, నీ నోటితో మంచి మాటలు చెప్పగలుగుతున్నావా? నీ హృదయం యథార్థంగా ఉన్నదా? అయితే ఇలా అడుగు, దేవుణ్ణి అడుగు. ఖచ్చితంగా నువ్వు ఒక కఠినమైన హృదయుడిగా ఉన్నావేమో, ఇంకా సాంప్రదాయాలతో నింపబడి మా పితరుల ప్రకారం వెళ్తాను, నేను ఇలాగే వెళ్తానంటే ఎలాగవుతుంది? ఎవడు పొలం వాళ్ళకు ఉంది. నాకు గుచ్చుకుంది అనుకోండి, ఏదన్నా నాకే నొప్పి పెడుతుంది, మా నాన్నకు కాదు, నీకు కూడా అంతే. తెలుసుకో. ఇక్కడ క్లియర్గా ఉంది. సామెతలు 4వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. సామెతలు 4వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను.
నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కనులు ఎదుట నుండి వాటిని తొలగనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వాటికి చూడండి, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. అది నువ్వు బ్రతిమానుకొని ఈ మాటలు వింటే అప్పుడు నీ హృదయాన్ని కాపాడుకోగలిగితే, పాపం అనే బీజాన్ని తీసివేసేస్తే ఈ హృదయంలోని ఎన్నో గూళ్ళు కట్టుకున్నాను తెలుసా. ఎన్నో పాపం అనే గూడులు కొరువుతో నింపబడి, వ్యాధితో నింపబడి ఎన్నో గూళ్ళు కట్టుకున్నాను. కానీ ఈ గూడులో గొప్పోడు ఉన్నాడని తెలిసిన తర్వాత ఈ పాపిష్టి హృదయం బయటకు తోసివేశాను. వద్దు నాకు పో దురాత్మ పో అని దేవుడికి మోకరించి అడిగేటప్పుడు, దేవుడు నన్ను తాకినప్పటికి నాలో వాడు ఉండడానికి అవకాశం లేదు. ఆ అగ్నితో కాలిపోయి పాపము చే నన్ను లోకంలో పడేసి పాపంలో నడిపించిన వాడు కాలిపోయి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా చుట్టూ, నా గృహం చుట్టూ కంచుంది. నీకు విరోధంగా రూపంపడిన ఆయుధం వర్ధిల్లదు, నీ గుడారానికి ఎటువంటి తెగులు సమీపించదని దేవుడు మాట్లాడి ఈరోజు వెన్న తట్టి నడిపిస్తున్నాడు. నీవు కూడా అడుగు, నీవు కూడా తెలుసుకో. నీ హృదయాన్ని కాపాడబడాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ. అందుకనే పాపిష్టి హృదయం నీకు ఉంటే దేవుడు మాట విను. 2వ దినవృత్తాంతముల్లో ఒక మాట ఉంది. వీలుంటే నేను ఇంకొక వీడియో చేయాలని ఆశ కలిగి ఉన్నాను. దయచేసి లెంత్ ఎక్కువ అవుతుంది, కొంచెం వీడియోలు 10, 12, 15 నిమిషాల వీడియోలు చేయాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడి చిత్తమైతే మరొక వీడియో నేను చేయాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడి చిత్తమేది అని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ వీడియో మాట్లాడదాం. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ వీడియో కూడా చూడండి.